హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు. నవీన్కైతే దోశలు పోసిచ్చాను. వాడు సాంబార్లో నంచుకొని తినేసి అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంక ఇప్పుడైతే మాకు పోస్తున్నాను దోశలు. మా అమ్మాయికి పోస్తున్నాను. తనకైతేనేమో సాంబార్లో తినటం ఇష్టం లేదంట. అందుకని ఉల్లిపాయ దోశ అయితే పోస్తున్నాను. చట్నీ అయితే చేయలేదు. దోశ పోసి పైన ఉల్లిపాయలు వేసి దానిపైన కారం వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసామనుకోండి, దోశల టేస్ట్ చాలా బాగుంటాయి. మనం కూరల్లో వాడుకుంటాం కదా సంబార్ కారం, ఆ కారం అయితే వేస్తాను. అది మసాలా కారం కదా, మసాలా వాసనగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలు బాగా పల్చగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే నేనైతే దోశలు పోసే విధానం, దోశ పోసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెడతాను. దోశ కాలేంత వరకు గ్యాస్ అనేది హైలో ఉంచుతాను. మళ్ళీ దోశని తీసి మళ్ళీ దోశ పోసేంత వరకు గ్యాస్ని సిమ్లో పెట్టి ఉంచుతాను. ఇలా పోసామనుకోండి దోశ అనేది బాగా పల్చగా వచ్చింది. హై ఫ్లేమ్లో అలాగనే ఉంచామనుకోండి, ఒక దోశ పోసిన తర్వాత రెండో దోశకి దోశ అనేది మందంగా వచ్చింది. అప్పుడు మంట అనేది ఎక్కువగా వచ్చింది కదా, దోశ పెనం అనేది బాగా కాలి దోశ మందంగా వచ్చింది. అందుకోసమని గ్యాస్ సిమ్లో పెట్టుకుంటా హైలో పెట్టుకుంటా అలా అడ్జస్ట్ చేసుకుంటా దోశ అయితే పోస్తాను. దోశ నాలుగు వైపులా బాగా పర్ఫెక్ట్గా కాలటానికి దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాను. అంచులు కూడా బాగా కాలేదాకా ఇంకా తిప్పామనుకోండి దోశ అనేది బాగా పర్ఫెక్ట్గా కాలిద్ది. ఇప్పుడు దోశ ఫస్ట్ దోశ పోసాను కదా, అందుకనే గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టాను. ఇంకా తర్వాత దోశ పోస్తున్న కాడి నుంచి గ్యాస్ సిమ్లో ఉంచుతాను. దోశ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుతాను. ఇప్పుడు దోశ తీస్తున్నాను కదా చూడండి, గ్యాస్ సిమ్లోనే ఉంచాను. దోశలు ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయి. ఈ పిండి కూడా గ్రైండర్లోది కాదండి, మిక్సీలో పిండి అయినా సరే దోశలు బాగా వస్తాయి. దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటేనే మా పిల్లలకి చాలా ఇష్టం. అందులో ఉల్లిపాయలు కారం వేసుకొని తింటున్నాం కదా, ఇంకా చాలా బాగుంటాయి. ఇవైతే కారానికి మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు తీసుకొని కూడా 20 రోజుల దాకా వస్తుంది. కారం కొట్టిద్దామని ఇంకా అలాగే ఉంచేసాను. కొంచెం కలర్ కూడా చేంజ్ అయినాయి. నేను తీసుకున్నప్పుడు మిరపకాయలు బాగా ఎర్రగా మంచి కలర్తో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంకా ఉంచాను అనుకోండి ఇంకా నల్లగా వచ్చేస్తాయి. అందుకని ఇంకా కారం కొట్టిద్దామని కాయలు అయితే కడుగుతున్నాను. కారం కొట్టేయడానికి కొంతమంది కాయలు కడగకుండా ఇంకా అంతే డైరెక్ట్గా తొడాలు తీసి ఎండబెట్టేసుకొని కారం కొట్టించుకుంటారు. నేనైతే అలా కొట్టించట్లేదు, కాయలు కడుగుతున్నాను. నేను ఎప్పుడు కడగనులేండి, ఎప్పుడో ఒకసారి కడిగాను. ఇంకా తర్వాత కడగట్లా, నార్మల్గా తొడాలు తీసి కారం కొట్టిస్తున్నా. కడిగితే పాడైపోతాయి, కడగకూడదని కొంతమంది అంటున్నారు, అందుకనే కడగలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం కడుగుతున్నాను. బాగా దుమ్ము ధూళి ఉంటుంది. మిరపకాయల కళ్ళాల్లో మనం చూస్తూనే ఉంటాం కదా, మనం తొక్కుతూ ఉంటాము, దానికి డస్ట్ అనేది బాగా అంటేసిద్ది. అందుకనే కడుగుతున్నాను. కడిగామనుకోండి కలర్ కూడా చేంజ్ అవుతాయి, మంచి కలర్ వస్తాయి. నీళ్ళల్లో పొయ్యంగానే కలర్ అనేది భలే వస్తాయండి, ఎర్రగా వస్తాయి మిరగాయలు. పైన ఉన్న మురికంతా పోయిద్ది కదా, మురికంతా పోయేటప్పటికి మిరపకాయలు మంచి కలర్లోకి వచ్చేస్తాయి. మనం వీటిని ఎక్కువ రుద్ది కష్టపడి కడగాల్సిన అవసరం లేదు. ఈ టబ్బు నిండా నీళ్లు తీసుకున్నాను, నీళ్ళల్లో మిరపకాయలు వేసాను. ఊరక అలా జాడిచ్చినట్టుగా తీసేసి వెంటనే ఇదిగోండి ఈ బుట్టలో వేసుకోవటమే. ఎక్కువసేపు ఉంచామనుకోండి మిరపకాయలు నానిపోతాయి, నాని ఉబ్బినాయి అనుకోండి పాడైపోతాయి. అందుకని నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచకూడదు. అలా ముంచేయటం తీసేయటం. ఇంక ఇలా ఇదిగోండి దీంట్లో అయితే వేసాను. ఇది టమాటాల బాక్స్ ఉంటుంది కదా, ఆ టైప్ది. ఇలాంటి వాటిల్లో వేసి పెట్టుకున్నామంటే నీళ్ళు అనేవి మనం వేసినట్టు కారిపోతూ ఉంటాయి. పల్లెటూరులో వాళ్ళకి గంపలు అవి కూడా ఉంటానే ఉంటాయి కదా ఎక్కువగా. ఇంకా అలా గంపల్లో కానీ ఇలాంటి వాటిల్లో ఏదైనా సరే బెజ్జాలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో వేసుకున్నాం అనుకోండి నీళ్ళు అనేవి ఇంకా కారిపోతాయి కదా. ఇంక ఇదిగోండి డాబా మీదకి తీసుకొచ్చి అయితే ఇంక ఎండబోస్తున్నాను. కింద పోయటానికేమో ఎండ అనేది అంత ఎక్కువగా రావట్లేదు. అందులో నీళ్ళల్లో తడిపాను కదా, మళ్ళీ ఎండ రాలేదనుకోండి బూజు వస్తాయేమో పాడైపోతాయేమోనని భయం చొప్పున డాబా మీదకి తీసుకొచ్చాను. లేకపోతే నార్మల్గా అయితే కింద పోసినా సరే బాగానే ఎండిపోతున్నాయి. ఎండలు బాగా ఎక్కువగా వస్తున్నాయి కదా, బండ్ల మీద డైరెక్ట్గా పోసినా సరే బాగా ఎండిపోతాయి. ఇంకా డాబా మీదకి తీసుకొచ్చి చీర మీద అయితే పోస్తున్నాను. ఇదైతే ఉడేలు పెట్టిన చీర. వడియాలు పెట్టాను కదా, పడేద్దాం అనుకున్నాను. పడేయకుండా ఇంకా అలాగనే ఉంచాను. ఇప్పుడైతే ఇంక మిరపకాయలు ఎండపోసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాయంత్రం దాకా ఇంక ఇలాగే ఉంచేసాను అనుకోండి బాగా ఎండిపోతాయి. ఇంకా తర్వాత మనం అయితే తొడాలు తీసుకోవచ్చు. కడిగి పోయాలంటే అదొక పెద్ద టైం పట్టిద్దేమని అనుకున్నాను. ఎక్కువ టైం అయితే పట్టలేదండి. టబ్లో పోసాను తీసేసాను, మళ్ళీ ఇదిగోండి దీంట్లో వేసాను, తీసుకొచ్చి డాబా మీద పోసాను. ఒక్క 10 నిమిషాల టైమే, ఎక్కువ టైం కూడా పట్టలేదు.
మిరపకాయలు కడిగి ఇలా ఆరబోసుకోండి. ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది, దుమ్ము ధూళి. అది చూస్తా చూస్తా ఆ దుమ్ముతో మనం కారం కొట్టించుకోలేం కదా, మన చేతుల్లో పనే కదా. మిరపకాయలు అయితే ఇంకా డాబా మీద పోసాను. సాయంత్రానికైతే బాగా ఎండిపోతాయి. ఇంక ఇల్లు అయితే కసువులు ఊడుస్తున్నాను. రోజు ఉదయాన్నే బయట కసువులు ఊడ్చేదాన్ని కదా, ఈరోజు ఉదయాన్నే ఊడవలేదు. ఇంకా మిరగాయలు కడగటం ఆరిపోయటం ఆ పని పెట్టుకున్నా కదా. ఇంకా అందులోనూ నేను కసువులు ఊడుస్తుంటే మా అమ్మాయి బండ్ల దుడిచిద్ది కదా, కొంచెం పని కూడా నాకు తక్కువగా ఉంటుందిగా. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే కసువులు ఊడుస్తున్నా. ఇల్లు మొత్తం ఊడ్చుకుంటా వచ్చాను. ఇల్లు మొత్తం బయట గొంతులు వరండా అన్నీ ఊడ్చిన తర్వాత లాస్ట్ కసువంతా ఇంక గొంతులోకి అయితే కొట్టుకుంటా వస్తాను. పక్కన గొంతులో డస్ట్ దుమ్ము ఎక్కువగా ఉందనుకోండి, ఇంకా బయట వరండా కాడే కుప్ప చేసి అక్కడే ఎత్తేస్తాను. కసువు అనేది తక్కువగా ఉంటే ఇంక ఈ గొంతులోకి మొత్తం ఊడ్చుకుంటా వస్తాను. ఈరోజు కసువు కొంచెం తక్కువగానే ఉంది, మొత్తం ఇంక ఈ గొంతులోకి ఊడుస్తూ వస్తున్నాను. మొన్న వర్షం పడ్డది కదా, వర్షం పడ్డ కాంచి అంత దుమ్ము అయితే ఎక్కువ రావట్లేదు. గాలి దుమ్ము వస్తే ఎక్కువ దుమ్ము వస్తుంది, కానీ గాలి దుమ్ము లేకపోతే అంత దుమ్ము అయితే రాదు. వర్షం పడ్డది కాబట్టి కొంచెం అణిగిపోయిద్ది కదా దుమ్ము అనేది. కసువు ఊడుస్తానే ఇంకా కిటికీలకైతే కొంచెం బూజు కనిపించింది. ఇంకా అందుకని కిటికీలు కూడా తులుపుతున్నాను. అటువైపున ఇంకా కిటికీలో కూడా ఏం పెట్టలేదు. ఒక్కొక్కసారి అయితే అన్నం గిన్నెలు ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు ఏయోటి పెట్టేస్తాను. ఈరోజైతే కిటికీలో ఏం అడ్డం లేవు. ఇంకా అందుకని కిటికీ అయితే బూజు దులిపేశాను. కసువు ఊడ్చేటప్పుడు అంతేనండి. ఇంకా ఎక్కడ బూజు కనపడితే చాలు ఇంకా అవి దులుపుకుంటా కసువు ఊడుస్తూ ఉంటాను. అందుకే నాకు కసువు ఊడటానికి అరగంట టైం పట్టిద్ది. చిన్న ఇల్లు అయినా సరే నాకు చాలా లేట్ అయ్యిద్ది కసువు ఊడ్చేటప్పటికి. ఎక్కడ బూజు కనపడితే అక్కడ, ఎక్కడ దుమ్ము కనపడితే అక్కడ దులుపుతా ఊడుస్తూ ఉంటా కదా, అందుకని కొంచెం లేట్ అయ్యిద్ది. కసువు అంతా కుప్ప చేసి అయితే ఎత్తేసాను. కసువు ఇంకా ఇల్లు మొత్తం ఊడవటం అయితే అయిపోయింది. బండలు తుడిచే డ్యూటీ అయితే మా అమ్మాయిది. మా అమ్మాయి అయితే బండలు తుడుస్తుంది, నేనైతేనేమో ఇంకా గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తున్నాను. దోశలు పోస్తే మాత్రం గ్యాస్ పొయ్యి మీద ఎక్కువ డస్ట్ వచ్చింది. అన్నం అది కొంచెం పొంగుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఏదో ఒక స్నాక్స్ చేసుకొని తింటా. నిన్న సాయంత్రం అయితే మరమరాలు స్నాక్స్ చేశాను. ఇంకా పిల్లలు ఉంటే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉన్నాను. కూర కూడా ఇంకా చేయలేదు. ఇంకా కూర చేసేటప్పటికి లేట్ అయిద్దిలే. నవీన్ కూడా ఇంకా మధ్యాహ్నానికే కదా వచ్చేది. వాటికి లంచ్ బాక్స్ అవి పెట్టాల్సిన అవసరం లేదు కదా. కూర కొంచెం లేటుగా చేసినా ఇబ్బంది లేదులే అని చెప్పేసి ముందైతే గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ పొయ్యి డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నిన్న సాయంత్రం కొంచెం అన్నం పొంగినట్టుంది. గ్యాస్ పొయ్యి నిండా అన్నం మరకలుగా కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది. అందుకనే కొంచెం షాంపూ నీళ్ళు వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. నిన్న కూడా కామెంట్లో ఒకరు చెప్పారండి, అక్క వాల్ పేపర్స్ తీసుకోండి, కిచెన్ వాల్ పేపర్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి అంటించుకోండి అని. కాకపోతే నేనే ఎందుకులే అంత అవసరం ఏముందిలే ఇప్పుడు అవి తెచ్చి అంటించటం. ఇప్పుడు ప్రస్తుతానికైతే పని గడిచిపోతుంది కదా, మళ్ళీ అవి బుక్ చేయటం అవి ఎంత రేటో ఎందుకులే అని చెప్పేసి నేనే పెద్దగా పట్టించుకోవట్లేదు వాటి గురించి. లేకపోతే ఆన్లైన్లో బుక్ చేయాలంటే ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతానికి పని గడిచిపోతుంది, మనకంత అవసరం ఏముంది అన్నట్టుగా నేనైతే బుక్ చేయలేదు. దోమతెర లాంటివి అయితే తీసుకోవాలండి. దోమతెర జిప్పులేసి వస్తాయి కదా, అవి తీసుకోవాలి. మళ్ళీ ఏమో మనం వాకిలికి దోమతెరలాగా పెడతాం కదా, మనం మెస్ డోర్లు పెట్టుకుంటాము. మెస్ డోర్ లాగా ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కదా అంటించుకునేవి, అవి అయితే తీసుకోవాలి. దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మెస్ డోర్లు లేవు మాకు, కిటికీలకు కానీ తలుపులకు కానీ వేటికి లేవండి. దోమలు బాగా ఎక్కువగా వస్తున్నాయి నైట్ అయితే. నైట్ ఆల్అవుట్ వేసుకొని ఫ్యాన్ వేసుకున్నా సరే ఎంత దోమలు వస్తున్నాయో. ఫ్యాన్కి కొంచెం దూరంగా పడుకునే వాళ్ళైతే అసలు పడుకోలేకపోతున్నారు. తెల్లారేపటికి చేతుల నిండా దోమలు కుట్టేస్తున్నాయి, అంత ఎక్కువ దోమలు ఉంటున్నాయి. అన్నీ ఒక్కసారిగా బుక్ చేసుకోలేం కదా, ఇంకా ముఖ్యంగా అవసరం అనుకున్నవి ఫస్ట్ బుక్ చేసుకొని తీసుకొని తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఒక్కొక్కటి అయితే తీసుకోవాలి. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. షాంపూ నీళ్ళు ఉన్నాయి కదా, షాంపూ నీళ్ళతో అయితే మొత్తం తుడిచేసాను. ఇంక ఇప్పుడు కూర కోసం అయితే దొండకాయలు కట్ చేస్తున్నా. నిన్న ఊళ్ళోకి కూరగాయలు వస్తే తీసుకున్నాను. దొండకాయలు బాగున్నాయి. కట్ చేస్తుంటే పండిన దొండకాయలు అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. కొంచెం లైట్గా పండిన దొండకాయలే 1, 2 అలా ఉన్నాయి. దొండకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఎప్పుడు దొండకాయలు తీసుకున్నా ఎక్కువ శాతం పండిపోతూనే ఉంటాయి, పండనియే చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం దొండకాయలు బాగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇలా ఉన్నాయి అనుకోండి, ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, బాగా ఫ్రై అవుతాయి. పండినవి త్వరగా ఫ్రై అవ్వవు, అవి గట్టిగా ఏందో కసకస అన్నట్టుగా ఉంటాయి. ఇవైతే మాత్రం బాగా ఫ్రై అవుతాయి.
దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. హాఫ్ కేజీ దొండకాయలు కట్ చేయాలంటే కనీసం పావుగంట టైం అయినా పట్టిద్ది. అది కొంచెం ఫాస్ట్గా కట్ చేస్తేనే, చాలా స్లోగా కట్ చేసామనుకోండి కనీసం అరగంట టైం అయినా పట్టిద్ది. మళ్ళీ ఇవి ఫ్రై అవ్వటానికి కూడా చాలా టైం పట్టిద్ది. డీప్ ఫ్రై చేస్తే త్వరగా అయిపోయిద్ది, కానీ నార్మల్గా ఫ్రై చేయాలంటే మాత్రం చాలా టైం పట్టిద్ది. డీప్ ఫ్రై అయితే మాత్రం నేను చెయ్యను, మామూలు నార్మల్గా ఫ్రైయే చేస్తాను. ఇంక ఇలా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి తర్వాత అయితే ఇంక దొండకాయలు వేసాను. దొండకాయలకి సరిపడా ఉప్పు పసుపు వేసి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసి ఫ్రై చేస్తాను. ఇంక దొండకాయ ఫ్రై ఎక్కువ శాతం నేను ఇలాగే చేస్తాను. ఇంకా మరీ ఎప్పుడో పిల్లలు కావాలి అని అడిగితే కొంచెం పకోడీలాగా చేస్తాను చూడండి దొండకాయ ఫ్రై, అదైతే చేస్తాను. అది ఇప్పటికీ ఒకసారో ఏమి చేశాను అంతే, ఎక్కువ సార్లు కూడా చేయలేదు. ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైలు చేసుకోవటం నాకైతే అస్సలకి ఇష్టం ఉండదు, నేనైతే చెయ్యను. ఇంకా పిల్లలు గొడవ చేసి వాళ్ళకి తినాలనిపించిందని అడిగితే తప్పనిచ్చి, లేకపోతే నేను అసలు డీప్ ఫ్రైలు అన్నమాట చేయనండి. నార్మల్గా బెండకాయలైనా దొండకాయలైనా ఏవైనా సరే ఇంక ఇలాగనే ఫ్రై చేస్తాను. గ్యాస్ సిమ్లో పెట్టేసి చిన్న పొయ్యి మీద పెట్టామనుకోండి ఇంకా అదే ఫ్రై అవుతూ ఉంటుంది, అడుగు కూడా మాడకుండా ఉండిద్ది. ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగాను, కూర పొయ్యి మీద వేసాను కదా, కూర ఉడికేటప్పటికి ఇంకా బియ్యం కడిగేసి అయితే పక్కన పెట్టేశాను. ఈ బియ్యం నానేలోపు కూర ఫ్రై అయ్యిద్ది కదా. ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ అనేది కొంచెం హైలో పెట్టాను, తర్వాత ఇంకా 1 నిమిషం 2 నిమిషాల తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలంలో ఇంకా రోజుకొక పని చేస్తూ ఉన్నాను.